హలో అండి. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇవాళ అయితే మేము శంకరపల్లికి దగ్గరలో చండీప అనే విలేజ్లో మరకత శివలింగం ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఈ ఊరు ఎంట్రన్స్లోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది అండ్ అలాగనే బోర్డు కూడా ఉంటుంది. శివాలయం ఎక్కడ ఉంది ఏంటని మనకి ఈ ఊరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కమాన్ వస్తుంది. కమాన్ లోపల నుండి మొత్తం అన్ని పొలాలు ఉంటాయి. ఊరు చివరన ఉంది గుడి. అండ్ ఇక్కడ ఏంటంటే ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆరో మార్క్స్ తోటి బోర్డులు కూడా మెన్షన్ చేసిండనమాట గుడి ఎటు సైడ్ ఉంది ఏంటిదని. అండ్ గుడి బయటనే మనకి కార్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి కొబ్బరికాయలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట గుడిలోని. స్వామివారికి అభిషేకానికి కూడా పాలు అక్కడే అవైలబుల్గా ఉంటాయి. మనం బయట నుండి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అక్కడ ఆవు పాలు మాత్రమే ఉంటాయి. స్వామివారికి ఆవు పాలతోటి అభిషేకం చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ గుడిలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకున్నాకనే శివయ్యని దర్శనం చేసుకోవాలంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కాలభైరవుడి దగ్గర ఉన్న రాయి మీద చేతులు పెట్టి మన కోరిక కోరితే ఆ రాయి తిరుగుతుందంట. నా ముందు అతనికేమో కొంచెమే తిరిగింది. నేను కూడా అలాగే అనుకున్నా ఫస్ట్, కొంచెమే తిరుగుతుందేమో అనుకొని. కానీ మా ఆయనకు తిరిగినప్పుడు చూడాలి, నేను నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయింది అసలుకి. అక్కడ ఉన్న వాళ్ళ జనాల్లో మా ఆయనకు ఒక్కరికి మొత్తం తిరిగింది రాయి. అసలుకి నా ముందు ఉన్న అతనికి కూడా కొంచెమే సగమే తిరిగింది, నాకు ఎంత తిరిగిందో అంత. అండ్ నాకు కూడా అంతే తిరిగింది, నేను కూడా అంతే తిరుగుతుందేమో అని అనుకున్నా. కానీ ఇలా మొత్తం తిరగడం అయితే నేను చూడలేదు అసలుకి. లిటరలీ షాక్ అయిపోయిన అసలుకి నేను. అండ్ ఇంకోటి ఏంటంటే మన కోరికలు తీరే కోరికలు అయితేనే ఆ రాయి తిరుగుతుందంట, లేకపోతే అసలు తిరగదంట. ఎందుకంటే చూసాను నేను, మా ముందున్న వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురికి అయితే అసలు రాయి కదలను కూడా కదలలేదు. అండ్ కొంతమందికి తిరిగింది కానీ కొంతమందికి అయితే అసలు తిరగని కూడా తిరగలేదు. వాళ్ళు డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట. ఎంతైనా ఆ శివయ్య నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరిపిస్తాడు ఆ శివయ్య అన్న నమ్మకం అయితే ఉంది. అండ్ మాకు అలాగే మీకు కూడా ఆ శివయ్య ఎప్పుడు మంచి చేయాలి, మంచిగా చూడాలి అందరినీ కోరుకుంటున్నాను. ఆ శివయ్యని నమ్ముకుంటే అంతా మంచిగా జరుగుతుంది అందరికీ. అండ్ అక్కడ ఏంటంటే అభిషేకం చేయించుకుంటే కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకోకపోయినా డైరెక్ట్ పాలైతే పోయొచ్చు స్వామివారి మీద. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మేము పోయింది వెనస్డే పోయినాం అనమాట. అసలు జనాలు ఎక్కువ మంది లేరు. అది కూడా అరౌండ్ 12 ఆ టైంకి పోయినాం మేము. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవ్వగానే మార్నింగే వంట చేసి వెళ్ళాను కాబట్టి నాకు వచ్చేసరికి 3 అయింది. థ్యాంక్ యూ సో మచ్.